అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వాటిని అందిపుచ్చుకోవాలి అంతే. గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నప్పుడు వాటిలో మనమూ చేరిపోవాలి. మంచి జరుగుతున్నప్పుడు అందులో మనమూ భాగమవ్వాలి. అటువంటిదే ఇప్పుడు ఒక గొప్ప అద్భుతం జరుగుతోంది. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఈ రోజున మన స్వర్గసీమకి ప్లాట్ల పండగ వచ్చింది. స్వర్గసీమ వారి సిరులసీమ 1, సిరులసీమ 2 సుకేతన వెంచర్ల అనంతరం మరో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. దాని పేరు అమేయ. సిరులసీమ 2కి అనుసంధానంగా పక్కనే అమేయ వెంచర్ ప్రారంభమయ్యింది. అమేయ అనే వెంచరు లాంచ్ చేసాం. సేల్స్ స్టార్ట్ అయింది. చాలామంది ప్లాట్లు కొనుక్కుంటున్నారు. ఇది అమేయ ఎంట్రన్స్. నా వెనక కనిపిస్తుంది అమేయ వెంచర్ అన్నమాట. ఇక్కడ స్వర్గసీమకు ఒక 200 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో గతంలోనే ఒక 70 ఎకరాలు డెవలప్ చేసి అమ్మాము. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 30 ఎకరాల్లో అమేయ అనే వెంచర్ తీసుకొచ్చాం. ఈ అమేయ వెంచర్కు ముందు వేసిన వాటిల్లో శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు పెట్టాం. కాలానుగుణంగా ఇప్పుడు రెసిడెన్షియల్గా ఈ అమేయని డెవలప్ చేస్తున్నాం. ఇంతకుముందు సుకేతన డెవలప్ చేసాం, అద్భుతంగా డెవలప్ చేసాం రెసిడెన్షియల్గా. ఇప్పుడు లేటెస్ట్ వెంచరు రెసిడెన్షియల్ వెంచర్ అమేయ. మనం ఇప్పుడు స్వర్గసీమలో సిరులసీమ 2 అమేయ ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. బాలానగర్ నుంచి తిరుమలాపూర్కి వెళ్ళే మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు పక్కనే ఉంటుంది మన వెంచరు. ఈ ఎంట్రన్స్ పాయింట్లో ఇప్పుడు ఆర్చ్ కట్టిస్తున్నాం. సాధారణంగా ఏం చేస్తారంటే ఫస్ట్ ఆర్చ్ కట్టించి లోపల వర్క్లు మొదలు పెడతారు. మనం లోపల వర్క్లన్నీ అయిపోయాక ఈ ఆర్చ్ మొదలు పెట్టాము. ఈ సిరులసీమ 2కు ఆనుకొని అమేయ వెంచర్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో ముందు భాగంలో వచ్చేసింది సిరులసీమ 2, దానికి ఆనుకొని అమేయ వచ్చిందనమాట. ఇప్పుడు అమేయలో రెసిడెన్షియల్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదంతా కూడా ప్రొటెక్టెడ్ వెంచరు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే 24/7 మాన్యువల్ సెక్యూరిటీ, సీసీ కెమెరాల పహారా ఉంటుంది. అలాగే లోపల వచ్చేటప్పటికి మిడిల్లో రిసార్ట్ ఉంటుందన్నమాట. ఈ రిసార్ట్ కానీ, ఈ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా మన ప్రాపర్టీకి ఒక వాల్యూని పెంచుతాయి. చూశారా, విశాలమైన విస్తీర్ణంలో భూమి, అలాగే భూమి ఆకాశం కలిసి ఉన్నట్టుగా దూరంగా కనిపిస్తున్న ఈ ప్రకృతి అందాలు, ఇక్కడ ఏర్పడబోతున్న పార్కులు, ఇంకా ఇతరత్ర రోడ్లు ఇవన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలో స్వర్గసీమ వెంచర్ అంటే ఖచ్చితంగా ఒకసారి చూడాలి అనే స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇందులో మన స్వర్గసీమలో గతంలో చేయని ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నేను ఏదైనా వెంచర్ డెవలప్ చేసినప్పుడు
ఆ వెంచర్లో నేను ఇల్లు కట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీతో నేను ఉంటే ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటాను, ఆ సదుపాయాలన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఈ అమేయ వెంచర్ కోసం అని చెప్పి కనీసం ఒక 30 రకాల ఎమ్యూనిటీస్ని డెవలప్ చేస్తున్నాం. ఈ ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ కుండలు తయారు చేయటం కానివ్వండి, గోశాల కానివ్వండి, అలాగే యాంపీ థియేటరు, ఫిషింగ్ పాండు, యోగా సెంటరు, జపనీస్ గార్డెను, పోటరీ స్టూడియో, బనానా ఫారెస్ట్, బోన్ ఫైరు, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా పెడుతున్నాం. ఇక్కడ పికిల్ బాల్ కోర్టు, అలాగే హాఫ్ రింగ్ బాస్కెట్ బాలు, క్రికెట్ నెట్టు, ఇలాంటివే కాకుండా ఫిష్ పాండు, అంటే మనం ఫిషింగ్ చేసే విధంగా అనమాట. ఒకటి కాదు, బార్బిక్యూ, ఇలా రకరకాలన్నమాట. ఇవన్నీ కూడా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు నేను చెప్పిన ఎమ్యూనిటీస్లో 50% ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. మిగతా 50% ఎమ్యూనిటీస్ కూడా రాబోయే 6 months లోపల కంప్లీట్గా డెవలప్ చేసి వెంచర్కి ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చి మీకు చేతిలో పెడతాను. ఆ తర్వాత మీ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత చక్కగా పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న కాటేజ్ కట్టుకుంటారా, పెద్ద విల్లా కట్టుకుంటారా, అది మీ చాయిస్. సెక్యూరిటీ, కామన్ ఎమ్యూనిటీస్, వాటర్, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీదే ఆలస్యం, ఒక్కసారి విజిట్ చేయండి. చక్కటి రోడ్లు రూపుదిద్దుకుంటున్నాయి. 5 పార్కులు సిద్ధమవుతున్నాయి. ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతలతో మన అమేయ అద్భుతంగా అలరించబోతోంది. నా వెనకాల కనిపిస్తుంది అమేయ పార్క్ అన్నమాట. ఇలాంటి పార్కులు మనకు అమేయాలో 5 వచ్చినాయి. ఈ 5 పార్కులను కూడా విశేషంగా డెవలప్ చేస్తున్నాం. ఈ పార్కులో వచ్చేటప్పటికి యాంపీ థియేటరు, అలాగే లోటస్ పాండు, ఆ లోటస్ పాండ్ మీద బ్రిడ్జి, దాని కింద ఆర్నమెంటల్ ఫిష్ అనమాట, ఇవన్నీ చేస్తున్నాం. అలాగే మిగతా పార్కులో ఒక్కొక్క పార్కులో ఒక్కొక్క విశేషం అనమాట. ఇది కాకుండా అమేయకి సపోర్ట్గా రిసార్ట్ ఉంది, క్రికెట్ ప్లే ఏరియా, అలాగే కాటేజెస్, కిడ్స్ ప్లే ఏరియా, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అక్కడికి వస్తే బస్ చేయడానికి కూడా ఉంది. ఇక్కడ మనకి చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద రిసార్టు, అందులో ఒక 20-25 రూమ్సు, దానికి సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్ పూర్తిగా డెవలప్ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రిసార్ట్ కూడా చాలా లగ్జూరియస్గా అన్ని ఎమ్యూనిటీస్తో ఉంది. కానీ దీనికన్నా పెద్దగా ఎక్కువ మందికి అకామిడేట్ చేసేటట్టుగా మంచి బిల్డింగ్ తోటి అద్భుతంగా డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. నిజంగా అమయ్య ఒక వడ్డించిన విస్తరి. ఎందుకో తెలుసా? స్వర్గసీమ వారు ఎంతో కాలంగా ఎంతో శ్రమించి తీర్చిదిద్దిన సిరులసీమ 2 అమయ్యకు పక్కనే ఉంది. అమయ్యకు చాలా వరకు సిరులసీమ 2 ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా చూడండి, చక్కగా అద్భుతంగా అన్ని సొగసులతో ఉన్న క్లబ్ హౌస్ సిద్ధంగా ఉంది. ఇక్కడ చక్కని పచ్చిక బయళ్ళు, గజీబో, ఇంకా ఎంతో అందమైన స్విమ్మింగ్ పూల్, మీరు ఆహ్లాదంగా వచ్చినప్పుడు నివసించడానికి చక్కని కాటేజీలు, ఇలా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నేచర్ని మించిన గొప్ప క్యాన్వాస్ ఏముంటుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్యాన్వాస్లో మాత్రం అతి తక్కువ ధరలో ప్రాపర్టీ కొనే అవకాశాన్ని హైటెక్ సిటీ దగ్గర మిస్ అయ్యారు, ఓఆర్ఆర్ దగ్గర కూడా మిస్ అయ్యారు. ఇప్పుడు త్రిబులార్ దగ్గర మాత్రం మిస్ అవ్వనే కూడదు. రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర షాద్నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. దేవరకొండ బాలగంగాధర తిలక్ తన కవితలు ఇలా చెప్తాడు: గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవిత చందనశాల చిత్ర విచిత్రాలు. మనలో ప్రతి వాళ్ళకు కూడా ఒక ఆనందకరమైన జీవితాన్ని గడపాలని, సంతోషంగా ఉండాలని,
తమకంటూ ఒక స్పేస్ ఉండాలని, ప్లేస్ ఉండాలని ఉంటుంది. నగరంలో ఉన్న రణగణ ధ్వనులు, ఈ అపార్ట్మెంట్ కల్చరు, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, పొల్యూషన్ అనమాట. దీని కారణంగా మనిషికి శాంతి లేదు. ఇలాంటి దానికి విరుగుడుగా నేను నగర శివార్లలో అద్భుతమైన వెంచర్లు డెవలప్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల మంచి వస్తువులను తీసుకొచ్చి పెడుతున్నాను. మీరందరూ కూడా ఈ వెంచర్ని విజిట్ చేసి ఇక్కడున్న సదుపాయాలన్నీ చూడండి. ఈ గొప్పతనంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఇది నిజంగా ఒక అద్భుతం. అద్భుతం అనడానికి ఎన్నో కారణాలున్నాయి. ఒకటి, RRRకి దగ్గరగా, ఎన్నో అద్భుతమైన అభివృద్ధి ప్రాంతాలకు సమీపంగా, షాద్నగర్కి ఎంతో చేరువలో ఉన్న ఈ అమేయ వెంచర్ చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడుతోంది. అమేయ అనేది ఇప్పుడు వస్తున్న RRRకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నేషనల్ హైవే బెంగళూరు హైవేకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడొస్తుందో అక్కడ న్యాచురల్గా గ్రోత్ ఉంటుంది. మీరు వింటున్నారు కదా, 4th సిటీ అని, ఫ్యూచర్ సిటీ అని. ఆ 4th సిటీకి వెళ్ళాలన్నా, ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలన్నా జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఏదైతే RRR వస్తుందో, RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రైలు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ ఎక్కితే డైరెక్ట్గా మనం 4th సిటీలో దిగొచ్చు. ఈ RRR నుంచి డైరెక్ట్గా రేడియల్ రోడ్లు డెవలప్ చేస్తున్నారు. ఒక 6-7 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ ఏరియా అనేది చాలా అద్భుతమైన పొటెన్షియాలిటీతో ఉంటుంది. ఈ దశలోనే మనకు నచ్చిన ఒక ప్లాట్ బుక్ చేసుకుంటే మనకు మున్ముందు ఆర్థిక బలమే కాదు, మానసికంగా ఆహ్లాదాన్ని కలిగించే ఎంతో అద్భుతమైన ఒక ఉత్సాహాన్ని భవిష్యత్తులోనూ అందిస్తుంది అన్న దానిలో ఏమాత్రం సందేహం లేదు. స్వర్గసీమ వెంచర్లన్నీ కూడా బెంగళూరు హైవేలో, సౌత్ హైదరాబాద్లోనూ ఉన్నాయి. ఈ బెంగళూరు హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేసినా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చాలా అంటే చాలా వృద్ధి చెందుతుంది. భవిష్యత్ అంతా ఇటు ప్రాంతమే. గతంలో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు వీటికి ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు విమానాశ్రయమే ఇంపార్టెంట్. అంటే ఎయిర్పోర్టే రాజు అనమాట. ఆ రాజుకు దగ్గరగా మనం ఉన్నాం. అందువల్ల ఈ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉండటం, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే 4th సిటీకి కూడా ఇది అందుబాటులో ఉండటం, వీటన్నిటి కారణంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా బెనిఫిట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటే భవిష్యత్తు గురించి వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది చాలా చాలా పొటెన్షియల్ ఉన్న ఏరియా. పైగా ఇది స్వర్గసీమ వెంచరు. కాబట్టి మీరు ఇక్కడ తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. చాలా మంది డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యని చెబుతూ ఉంటారు. అలాగే చాలా మంది హైటెక్ సిటీ దగ్గర, ORR దగ్గర అతి తక్కువ ధరలో ప్లాట్లు కొనుగోలు చేయడం మిస్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం RRR దగ్గర మిస్ అవ్వనే కూడదు. ఇప్పుడు స్వర్గసీమలో ప్లాట్ల పండగ వచ్చింది. షాద్నగర్ వైపున RRRకి దగ్గరగా మద్యపానం, ధూమపాన రహితమైన రిసార్ట్ ఫెసిలిటీతో ఫ్యామిలీని వెల్కమ్ చేస్తున్నాం. ఒక్కసారి వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగరంలో కిటకిటలాడే వాతావరణంలో ఇబ్బంది పడే కన్నా ఇలాంటి చోట ప్రశాంతంగా రక్షణతో కూడిన వెంచరు. స్వర్గసీమ అన్ని వెంచర్లు కూడా చాలా పటిష్టంగా, భద్రతాపరంగా అత్యున్నత ప్రమాణాలను మెయింటైన్ చేస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఇల్లు కొట్టుకొని ఉంటే మీ సెక్యూరిటీకి డోకా ఉండదు. ఎలాగో 10 సంవత్సరాల పాటు ఈ వెంచర్ బాధ్యతలన్నీ మేమే నిర్వర్తిస్తున్నాం, అది కూడా ఫ్రీగా. ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ప్రాపర్టీ లభించడం, 10 ఇయర్స్ పాటు ఈ మెయింటెనెన్స్ కూడా కంపెనీ మేనేజ్ చేయటం, ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వచ్చే అంశాలు. మీరు ఎక్కడున్నా సరే ఇలాంటి చోట ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఓ భరోసా ఉంటుంది. కనుక మీరు మా స్వర్గసీమ అమేయకి విచ్చేసి ఇందులో మీరు కోరుకుంటున్నాయన్నీ మీ మనసులో ఒక ప్రాపర్టీ అంటే డ్రీమ్ ప్రాపర్టీ అంటే ఎలా ఉండాలో ఈ ప్రాపర్టీ అలా ఉంటుంది. చూడండి, నిర్మాణ దశలోనే చంద్రశేఖర్ గారు చాలా శ్రద్ధగా ప్రతి పనిని పర్యవేక్షిస్తూ అన్ని హంగులతో మన అమేయను తీర్చిదిద్దబోతున్నారు. అమేయ నిర్వహణ పక్కాగా ఉండబోయే ఒక వెంచర్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీలో చాలా మందికి తెలుసు మన గత వెంచర్లు ఎలా డెవలప్ చేశామో. డెవలప్ చేయడమే కాదు, మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే డెవలపర్ ఉంటారో వాళ్ళ మెయింటైన్ చేస్తే ఆ వెంచర్ ఒక విలువ ఉంటుంది. ఆ కంపెనీ బ్రాండ్ వల్ల కూడా మార్కెట్లో ఒక స్థాయి ఉంటుంది. ఆ బ్రాండు, ఆ స్థాయి, ఆ విలువ నేను మీకు కల్పిస్తున్నాను.
కనిపించని 4వ సింహమే పోలీస్. మరి కనిపించే అవకాశాలను వదిలేస్తే ఎలా? ఒకప్పుడు హైటెక్ సిటీ, ఆ తర్వాత ఓఆర్ఆర్, అతి తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కునే అవకాశం. మరి ఇప్పుడు త్రిబుల్ దగ్గర కూడా వదిలేస్తే మన పరిస్థితి ఏమిటి? బెంగళూరు హైవేలో రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగొచ్చింది. నూతన వెంచర్ అమేయాతో. ఇది అత్యంత సెక్యూర్డ్ వెంచర్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. స్వర్గసీమ అమేయ అనేది ముడా అప్రూవ్డ్ రేరా రిజిస్టర్ లేఅవుట్ అనమాట. దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, ఎవెన్యూ ప్లాంటేషను, అలాగే ప్రతి ప్లాట్ కూడా ఓనర్ నేము అనే నామఫలకం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ అమేయ వెంచర్లో 150 గజాల నుంచి 500 గజాల దాకా మీ స్థాయిని బట్టి, మీ అవసరాన్ని బట్టి తీసుకునే అవకాశం ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్లో నేను ప్లాట్లు అమ్ముతున్నాను. ఎవరైతే ఫ్యామిలీ మీద, వాళ్ళ యొక్క వెల్ఫేర్ మీద ఆశపడతారో, భవిష్యత్తు కోసం చూస్తారో వాళ్ళందరికీ కూడా నా ఆహ్వానం. మీరు మీ పిల్లల కోసం, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉండటం కోసం ఇక్కడంటూ ఒక స్థలం తీసుకుంటే చక్కగా ఒక కుటీరం లాంటి ఇల్లు నిర్మించుకోవచ్చు. రెగ్యులర్గా ఇక్కడ ఉండొచ్చు. లేదు మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వీకెండ్స్లో ఇక్కడ వచ్చి ఉన్నా సరే ఈ ప్రకృతి, చెట్లు, ఈ గాలి, దీని ద్వారా మీ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు. ఇక్కడ పండించే కూరగాయలు కానీ, గోశాల నుంచి వచ్చే పాలు కానివ్వండి, అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానివ్వండి, ఇక్కడ కుండల తయారీ పరిశ్రమ నుంచి వచ్చే కుండల ద్వారా వంటకం చేసేది కానివ్వండి, వీటన్నిటిని మీరు చూడొచ్చు. అలాగే వీటిని మీ ఇళ్ళకు కూడా తీసుకెళ్ళి మీరు ఉపయోగించుకోవచ్చు. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. భారతదేశం అంటేనే కళలకు కాణాచి. భారతదేశం నుంచి ఎగుమతయ్యే ఎన్నో చేతి వృత్తుల ద్వారా తయారయ్యే వస్తువులు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. చంద్రశేఖర్ గారికి కూడా చేతి వృత్తులు, అలాగే ఈ చిన్న చిన్న చేతి నైపుణ్యాలతో తయారయ్యే వస్తువులన్నా, ఆ కళలన్నా విపరీతమైన అభిమానం. ఈ ఆర్టిఫాక్ట్స్ ఏమన్నా అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మన వెంచర్లో తయారు చేసినాయి. అచ్చంగా ఇందులో ఉన్న ప్రతి వస్తువు కూడా మన వెంచర్లో, మన పోటరీ స్టూడియోలో తయారు చేసినాయి. ఇలాంటి వస్తువులను వంటకు వాడినా, ఇంట్లో అలంకరణకు వాడినా చాలా అంటే చాలా మంచి మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్వర్గసీమలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఈ పోటరీ ఐటమ్స్ కూడా గిఫ్ట్గా ఇస్తున్నాం. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి. అలాగే పిల్లలు కానీ ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే ఈ తయారీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చారా, ఒక సంపూర్ణత, ఒక ఆనందం అనమాట. సూర్యోదయం చూసినా, సూర్యాస్తమయం చూసినా ఆనందాన్ని ఇక్కడ ఈ గజీబులో కూర్చొని చూస్తున్నా కానీ మీరు చాలా ఫీల్ అవుతారు. సపోర్ట్గా కూడా మీరు వండుకోవాలి, లేకపోతే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మన కిచెన్ ఉంది. ఆ కిచెన్ నుంచి మీరు పొందొచ్చు. నామినల్ ఛార్జెస్ తోటి ఇక్కడ మీకు కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ సదుపాయాలన్నీ కేవలం స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేసిన ఓనర్స్కి మాత్రమే. ఈ చేత్తో ఎన్ని వంటలు చేసినా నాకు ముద్దపప్పు, ఆవకాయ అంటేనే ఇష్టం. తెలుగునాట ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలున్నా అందరికీ స్వర్గసీమ అంటేనే ఇష్టం. ఇప్పుడు స్వర్గసీమలో ప్లాట్ల పండగ వచ్చింది. షాద్ నగర్ వైపున త్రిబులార్కి అతి చేరువలో నూతన వెంచర్ అమేయాలో అప్రూవ్డ్ ప్లాట్లు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మా రిసార్ట్లో భోంచేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. స్వర్గసీమ ఎక్కడ ఏ విధమైన వెంచర్ వేసినా ఆ వెంచర్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్
అభివృద్ధి చెందారు. అటువంటి ఒక గొప్ప రియల్ ఎస్టేట్ మిత్రుడిగా మనం స్వర్గసీమను చూడవచ్చు. స్వర్గసీమ అధినేత చంద్రశేఖర్ గారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో సాధికారత, అనుభవం, అంకితభావం ఉన్న వ్యక్తి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలామందికి అనేక భయాలు, సందేహాలు ఉంటాయి. నేను ఇంత ధైర్యంగా కెమెరా ఫేస్ చేసి నా వెంచర్ గురించి పదే పదే చెప్పగలుగుతున్నాను. నేనే బ్రాండ్ అంబాసిడర్గా పేపర్లో, టీవీలో అన్ని చోట్ల కనపడగలుగుతున్నాను. నా కస్టమర్ల పట్ల నాకున్న నిబద్ధతే నాకు అంత ధైర్యాన్ని ఇస్తుంది. మీరు గమనించండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను. నా కెరీర్లో ఒక మచ్చలేదు. నా దగ్గర కొనుక్కున్న ప్రతి కస్టమర్ లాభపడ్డాడు. అలా లాభపడని కస్టమర్ ఉన్న రోజు నేను వ్యాపారం చేయొద్దు అనే నియమం పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఎవరికైనా ప్రాపర్టీ అమ్మానంటే వాళ్ళు ఏమాత్రం నష్టపోయినా నేను సహించలేను. అందువలన నేను ఏ ప్రాపర్టీ కొన్నా ముందుగా ఇది నేను ఇన్వెస్ట్ చేస్తున్నానని, అలాగే నేను కస్టమర్స్కి అమ్మేటప్పుడు కూడా వాళ్ళు భవిష్యత్తులో లాభపడాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ చేయటం, ధర నిర్ణయించే విషయంలో కూడా అత్యంత సమంజసంగా ఉండటం, ఇవన్నీ మా కంపెనీ బలం. రియల్ ఎస్టేట్ కొన్ని సందర్భాల్లో కొంత ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఒడిదుడుకులే లేవు. అంతా కూడా అప్వర్డ్ గ్రాఫే. కారణం ఏంటంటే ఎంతో కఠినమైన నిబంధనలు పెట్టుకొని నియమబద్ధంగా డెవలప్ చేస్తాం. కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కొనుక్కునే వాళ్ళు కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 10 పెరగాలని నేను ఆశిస్తున్నాను. అమేయా వెంచర్ అనేది గొప్ప అంది వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే అర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఒకటి వర్తిస్తుంది ఇక్కడ. కాబట్టి అర్లీ బర్డ్ ఆఫర్ కింద కూడా కొంత తక్కువ ధరలో మీరు ప్రాపర్టీ పొందే అవకాశం ఉంది. సో మీ అందరికీ వెల్కమ్. ఇప్పుడు రండి. ఈ డెవలప్మెంట్ చేసే సమయంలో న్యాచురల్గా ధర తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా వచ్చి ఇక్కడ ఈ ఆపర్చునిటీ వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎంత పెద్ద వెంచర్ వేసినా నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్లాట్లు త్వరగా అయిపోతాయి మా దగ్గర. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు కాల్ చేయండి. మీరు వీక్ డేస్లో కానివ్వండి, వీకెండ్స్లో కానివ్వండి, ఈ బిజీ షెడ్యూల్లో ఫ్యామిలీతో గడపడానికి సమయం సరిపోవడం లేదు. కానీ ఒకసారి ఫ్యామిలీతో డైరెక్ట్గా ఇక్కడికి రండి. ఓ పిక్నిక్ వచ్చినట్టుగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఏదో ప్లాట్ కొనడానికి వచ్చినట్టుగా ఉండదు. మన కుటుంబ సభ్యులను కలిసినట్టుగా ఒక ఆత్మీయత, ఒక పలకరింపు బాగుంటుంది. మీరు రండి. నేను కూడా ఇక్కడే ఉంటాను వీకెండ్స్లో. మనం కలుద్దాం. ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ చేస్తున్నారో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను మీకు. అలాగే మా సిబ్బంది ఉంటారు. మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఒక్కసారి కుటుంబ సమేతంగా రండి. మా ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించండి. నమస్కారం. అమేయ నిజంగా అమేయమైనది, అజేయమైనది. ఈ అమేయలో ఇన్వెస్ట్ చేసి మనం ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మిత్రులారా, ఒక్కసారి రండి. అది కూడా సకుటుంబంగా రండి. వచ్చి చూసి మంచి నిర్ణయం తీసుకోండి. నమస్తే, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా.